అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం అయితే మనం రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నామండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు మనకి ఐఏఎస్, ఐపీఎస్ బిల్డింగ్స్ అండి. ఐఏఎస్, ఐపీఎస్ అంటే సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో మోస్ట్ సీనియర్స్ వారి కోసం నిర్మిస్తున్నటువంటి దాదాపుగా 115 బంగ్లాస్ అండి. G+1, G+2 విధానంలో నిర్మిస్తున్నటువంటి బంగ్లాస్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడైతే ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ వర్కర్స్ అనేవాళ్ళు చాలామంది అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఒక బిల్డింగ్ పైన అంటే 2 ఫ్లోర్లు వేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దానిపైన నిలబడి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నామండి. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడైతే వర్కర్స్ చాలామంది వచ్చారండి. దాదాపుగా ప్రస్తుతం అయితే లంచ్ టైం అయింది, భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను. వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్లో భోజనాలు చేస్తున్నారు, మీరు ఒకసారి చూడొచ్చు. సో ప్రజెంట్ కొంతమంది మీకు కనిపిస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఆ బిల్డింగ్లో నుంచి అయితే చెయ్యి ఊపుతున్నారు వాళ్ళు. సో ప్రిన్సిపల్ సెక్రటరీలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఉంటారో, అలానే ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నిర్మించినటువంటి 115 బంగ్లాస్ అండి. ఇందులో దాదాపుగా 90 బంగ్లాస్ అయితే సెక్రటరీల కోసం, మిగతా బంగ్లాస్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం అయితే నిర్మిస్తున్నారండి. వర్క్ అనేది అయితే చాలా వేగంగా సాగుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి సెంటరింగ్ ఏదైతే వుడ్ ఉంటుందో ఆ సెంటరింగ్ చెక్క పెట్టినటువంటి బిల్డింగ్ ఇదిగోండి మన పక్కన కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నేను నిలబడిన బిల్డింగ్కి అయితే ఆల్రెడీ 2వ ఫ్లోర్ కూడా ఇక్కడ ఏది స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అవి ఎవరైతే జూనియర్ లెవెల్ ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వారి కోసం నిర్మించినటువంటి ఆ టవర్స్ అండి, అపార్ట్మెంట్స్ అవి. ఎవరైతే మన గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సెకండ్ లెవెల్ వాళ్ళు ఉంటారో వారి కోసం నిర్మించినటువంటి టవర్స్ అవి. మొత్తం దాదాపుగా 6 టవర్లు అయితే నిర్మించారు సార్. అక్కడ ఒక్కొక్క టవర్లో యాక్చువల్గా 12 ఫ్లోర్లు ఉన్నాయి. 12 ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్లు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 12 మొత్తం అక్కడ ఎవరైతే ఉన్నారో మనకు సెక్రటరీలు వీళ్ళందరూ కూడా వారి కోసం నిర్మించినటువంటి అవి. సో ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాస్ని అయితే మీకు ఇది జస్ట్ నార్మల్ కెమెరాతో తీస్తుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ నిర్మించేటటువంటి నిర్మాణాలు అనేవి ప్రస్తుతం ఎలా ఉందో. ఇక్కడ అమరావతిలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వర్క్ కూడా ఫస్ట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. కొద్దిగా దూరంలో కనిపిస్తున్నవి అయితే మనకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. పెయింట్ వర్క్లు బయట వైపు పెయింట్ వర్క్స్ అయితే ప్రస్తుతం సాగుతున్నాయి. దాని వెనక్కి కనిపిస్తుంది మనకి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం అండి. మీకు ఇక్కడ బిల్డింగ్లో దీనిలో కనిపిస్తుంది చూడండి. మీకు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక భాగంలో శరవేగంగా నిర్మితమవుతున్నటువంటి మనకి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం అయితే ఉంది. అతిపెద్దగా అయితే G+7 విధానంలో సిఆర్డీఏ భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా అమరావతికి 29 గ్రామాల్లో 33,000 ఎకరాల భూమి అయితే సేకరించారండి. ప్రస్తుతానికైతే ఇక్కడ అమరావతిలో ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూమి అయితే ప్రస్తుతానికైతే మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలకు సరిపోతుంది. మరలా ఇంకో 30,000 ఎకరాలను సేకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆల్రెడీ పలు గ్రామాల్లో గ్రామ సభలు కూడా ప్రభుత్వం అయితే పెడుతుందని తెలుస్తూ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు దాదాపుగా 60,000 ఎకరాల పైబడి భూమిని అయితే అమరావతి రాజధాని కోసం అయితే సేకరిస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించి ఏదున్నా కానీ సమస్యలను తెలుసుకోవడం, వాటిని రెక్టిఫై చేయడానికి అతిపెద్ద భవనం ఉండాలని సిఆర్డీ ఆఫీస్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఈ పక్క చూడొచ్చు. మీకు ఇక్కడ మనకి కొద్దిగా దూరంలో కనిపిస్తున్నాయి మనకి హెచ్ఓడి టవర్స్ అండి. 5 ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మిస్తున్నటువంటి ప్రాంతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. హెచ్ఓడి టవర్స్లోనే ఒక టవర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2 టవర్లు ఉన్నది. ఆ దూరంగా మనకి వెనకాల కనిపిస్తున్నది ప్రస్తుతం హైకోర్టు ఏదైతే నడుస్తుందో అక్కడ హైకోర్టు భవనం అనేది కూడా కనిపిస్తుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విట్ యూనివర్సిటీ కనిపిస్తుంది చూడండి ఒకసారి. మనకి అక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది అది విట్ యూనివర్సిటీ అండి. ఆ విట్ యూనివర్సిటీ బిల్డింగు, అలానే ఎన్జిఓ బిల్డింగ్స్, ఎన్జిఓ టవర్స్ అనేవి కూడా మీకు అక్కడ విట్ యూనివర్సిటీ అని అనుకునే ఎన్జిఓ టవర్స్ కూడా ఉన్నాయండి. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరి క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే వాళ్ళు నివాసం ఉండే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అవ్వచ్చు, ప్లస్ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు జరిగే హెచ్ఓడి టవర్స్ కావచ్చు, మిగతా కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉండేటట్లుగానే ప్లాన్ చేశారు. మీకు ఒకసారి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత దూరంలో మనకి తుళ్ళూరు విలేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి. ఇది తుళ్ళూరు విలేజ్ అండి. ఇక్కడ సైడ్ చూసినట్లయితే మనకి రాయపూడి విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేటటువంటిది రాయపూడి విలేజ్. ఏవైతే మనకి ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే సెకండ్ లెవెల్ వాళ్ళ కోసం నిర్మించినటువంటి వాటికి బ్యాక్ సైడ్లో మనకి
రాయపూడి విలేజ్ కనిపిస్తుంది. అంటే ఒక పక్క తుళ్ళూరు విలేజ్, ఒక పక్క రాయపూడి, ఇటు పక్క చూసుకున్నట్లయితే మందడం, వెలగపూడి ఉన్నాయండి. సో ఇటు చూసుకున్నట్లయితే మనకి నేలపాడు ఏదైతే ఉందో హైకోర్టు నిర్మించినటువంటి ప్రాంతం అది ఉంది. ఈ మిడిల్లో మనకి కోర్ క్యాపిటల్ ఏరియాలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలానే సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎన్జిఓస్ వీళ్ళందరూ ఉండటానికి రెసిడెన్షియల్ ఫ్లాట్స్, అలానే వాళ్ళందరూ వర్క్ చేయడానికి హెచ్ఓడి టవర్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ఇవి మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో లొకేట్ అయ్యేటట్టుగా చంద్రబాబు గారు అద్భుతమైన ప్లాన్ తీసుకున్నారండి. అది అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఏవైతే సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి 115 బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి ప్రస్తుతం మనకి ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయండి. మీరు చూడొచ్చు. యాక్చువల్గా మిట్ట మధ్యాహ్నం అవడం వల్ల వీడియో అంతగా తెలుస్తున్నట్టు కనిపిస్తున్నట్టు మీకైతే ఉందో లేదో మరి తెలియట్లేదు, కానీ మీరు ఒకసారి చూడొచ్చు. వర్క్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు దాదాపుగా ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయం 400 కోట్లు అయిందండి. ఎందుకంటే గతంలోనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి 2017లో అలా అమరావతికి శంకుస్థాపన చేసినటువంటి టైం నుంచి 2019లో ఆయన దిగిపోయే వరకు కట్టినటువంటి నిర్మాణాలు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు కూడా ఇది ఒక ఎడారి, అలానే శ్మశానం, అడవిలాగా కూడా తయారు చేశారండి. ఈ పక్కన ఇంకా కొంతమేర ఈ ప్రాంతాన్ని అయితే ఇదిగో చూడండి, దాదాపుగా 100 ఎకరాలండి ఇది బిట్టు. సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలకి సంబంధించి బంగ్లాస్ నిర్మించేటటువంటిది. ఆల్రెడీ వర్క్స్ అనేవి సాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మార్కింగ్ కూడా చేస్తున్నారు చూడండి. అక్కడ మీకు దూరంగా ఒక ప్రొక్లైనర్ జేసీబీ కనిపిస్తుంది, లారీ కనిపిస్తుంది. అక్కడ వరకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాంతం, ఇక్కడ మనకు ఇక్కడ ఒక లారీ కనిపిస్తుంది చూడండి మనకు కొంచెం దూరంలో. సో అదేంటంటే దాని వెనక భాగంలో దీనికి చుట్టూరు అయితే ఒక ప్రహరీ లాంటిది నిర్మిస్తున్నట్లున్నారు. సో దానికి సంబంధించి మార్కింగ్ కూడా మొత్తం అయిపోయిందండి. ఇది 100 ఎకరాల బిట్టు. సో 100 ఎకరాల ప్రాంతంలో 115 అయితే సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే నిర్మిస్తూ ఉన్నారండి. G+1, G+2 విధానంలో. చాలా వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ కొంతమేర అప్పట్లో ఈ గోడలు ఇవన్నీ కట్టే వర్క్ జరిగినా కూడా మ్యాక్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ వేసి ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ ఎక్కువ శాతం ఉన్నాయండి. సో రెండో ఫ్లోర్ కంప్లీట్ చేసే పనులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ సంస్థ ఉన్నారో వారి సిబ్బంది అయితే ప్రస్తుతం ఆ వర్క్స్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది. నేను ఒక రెండో ఫ్లోర్ ఉన్నటువంటి బిల్డింగ్ పైకి అయితే ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. మీకు చూడవచ్చు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అనేది ఎలా ఉందో. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఆల్రెడీ అక్కడ టెండర్ దక్కించుకున్న సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు వర్క్లు స్టార్ట్ చేశారు. ఒక పక్క పెయింట్ వర్క్స్ అయితే బయట జరుగుతూ ఉన్నాయండి. సో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు అమరావతిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఎటువంటి వరదలు, భూకంపాలు, బాంబు దాడులు ఇటువంటివి జరిగినా కూడా చెక్కు చెదరకుండా అయితే ఇక్కడ బిల్డింగ్స్ని నిర్మిస్తూ ఉన్నారండి. అంత అద్భుతమైన నిర్మాణాలు. సో మీరు చూడొచ్చు, దాదాపుగా 288 మంది నివాసం ఉండేటట్టుగా 12 టవర్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయండి. మొత్తం 6+6 12 టవర్లు పెట్టారండి. 12 టవర్లో ఒక్కొక్క టవర్కి వచ్చి 24 ఫ్లాట్లు. 24 × 12 288 మంది. సో మనకేంటంటే 175 మందే కదండి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 50 మంది ఎమ్మెల్సీలు ఉంటారు, 225 అవుతారేమో మహా అయితే. మరి ఏంటి ఇంతమందిని ఇన్ని పెడుతున్నారంటే భవిష్యత్తులో ఏదైనా కానీ నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగినట్లయితే మనకు వచ్చేటటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోసం సపరేట్గా మళ్ళీ ఇంకో చోట ఏర్పాటు చేయడం ఇటువంటిది ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు 288 ఫ్లాట్లు అయితే అసలు చాలా అద్భుతంగా అయితే నిర్మించారండి. మరో వీడియోలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. మనకి ప్రస్తుతం కనిపిస్తుంది అయితే అదేనండి. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ఏవైతే ఉన్నాయో అది సిఆర్డీ ఆఫీసు. సిఆర్డీ ఆఫీస్ కూడా G+7 విధానంలో చాలా అద్భుతంగా అయితే నిర్మిస్తున్నారు. ప్రజల ముందే అక్కడ దాని యొక్క డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సిఆర్డీ భవనానికి సంబంధించి డిజైన్స్ అయితే పెట్టారు. మీకు ఇందులో ఏ డిజైన్ అయితే అత్యధిక మందికి నచ్చుద్దో ఆ డిజైన్ ప్రకారమే సిఆర్డీ ఆఫీస్ని కడతామని కూడా చెప్పారు. ప్రజలు సెలెక్ట్ చేసినటువంటి ఆ డిజైన్ ఏదైతే ఉందో అదే ముందు పక్క ఎలివేషన్ అంతా వస్తుందండి. సిఆర్డీ ఆఫీస్కు ముందు పక్కనే సిఆర్డీ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించాలని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో షెడ్స్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. గతంలో మనకి ప్రజావేదిక, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రజావేదిక ఏ విధంగా నిర్మించారో అదే విధానంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో అయితే షెడ్స్ కూడా నిర్మిస్తున్నారు. అది కూడా మరో వీడియోలో చూద్దామండి. మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఆల్రెడీ హెచ్ఓడి టవర్స్కి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వాళ్ళ యొక్క ఆఫీసులు అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు కొంత ప్రాంతంలో. మీకు ఇక్కడ ఏదైతే ఉందో టవర్ హైటెన్షన్ వైర్ల టవర్ల వెనకాల హెచ్ఓడి టవర్స్ సంబంధించినటువంటి సిబ్బంది ఆల్రెడీ వచ్చారండి. సో ప్లాన్ గీసుకుంటున్నట్టున్నారు వాళ్ళు, ఎలా ఈ నిర్మాణాలు మొదలు పెట్టాలి, ప్రస్తుతం ఇక్కడ ఏం వర్క్స్ చేయాలి, ఇవన్నీ కూడాను.